ప్రతి ప్రయాణికి ఒక కథ ఉంటుంది. ఈరోజు నా కథ నేను ఎడిటింగ్కి కూర్చున్నప్పుడు మొదలైంది. పర్వతం ఎక్కుదాం, సూర్యోదయాన్ని వేటాడుదాం అని ఒక ఆలోచన వచ్చింది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మీరు అనుకుంటారు నేను ఎక్కడ ఉన్నాను ఏంటని. నేను వచ్చాను ఒక కొండ ఎక్కడానికి, అది కూడా కేబిఎన్ కాలేజ్ దగ్గర. ఏ గుడి అది పైన వెళ్తున్నాం అన్నాము? సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి వినాయకుడి గుడి పైన. ఓకే, కంప్లీట్ పైన వినాయకుడి గుడి. అయితే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాం, దాని తర్వాత ఇంకా పైకి ఎక్కితే వినాయకుడి గుడి శాంతం పైన. ఓకే గైస్, సో మీకు అర్థమైంది కదా ఇక ఎక్కడికి వెళ్తున్నాము. దారి మాత్రం చాలా బాగుంది. ఇది మీరు చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది గాంధీ హిల్ సన్ రైజ్. అప్పుడే ఇంకా నేను లోకేష్ డిసైడ్ చేసాం, ఈ కొండ ఎలాగైనా ఎక్కాలి. ఎందుకంటే పైన వినాయకుడిది విగ్రహం ఉంది, అది చూడడానికి ఎలాగైనా వెళ్ళాలి. ఇంకా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము మధ్యలో దేవుడి బొమ్మ కనిపించింది, అలా అని చెప్పేసి గుడి కూడా కనిపించింది. ఇంకా దారి ఎటు అర్థం కాకలేకపోతే ఒకరిని అడిగాం. దారిలో ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది. పాపం జాలిగా అనిపించింది చూస్తే. ఈ పాల్గొడ ఈ రెండు ఎంత? 13. ఓకే, పాలు కొనేసాను. అండ్ ఆ కొట్లో ఆయన మనిషి మంచోడు, ఆయన ఏమో ఏదో డబ్బా మూత కనిపిస్తే అది ఇచ్చేసాడు. మనుషులు దేవుణ్ణి కలుసుకోవడానికి ఆలయాలకు వెళ్తారు, కానీ దేవుడు మార్గంలోనే వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడు. మరియు మనుషులు అర్థం చేసుకోలేదు ఆ దర్శనం దేవుణ్ణి రూపమా లేదా అని. కానీ నాకు కనిపించిన ఈ కుక్కలో నాకు దేవుడు రూపం కనిపించింది, మరియు నేను దానికి ప్రసాదం ధరించాను. ఇంకా పైకి ఎక్కాలా? స్టూడెంట్ బ్యాచ్. అవునా? అది ఇటు నుంచి వచ్చినట్టున్నారు. నేను నా జీవితంలో ఎప్పుడు దారిలో మనం కార్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ మనం చూస్తాం చాలామంది ఇల్లు కొండపైనే ఉంటాయి. ఇలాగా మన విజయవాడ చుట్టుపక్కల చాలా పర్వతాలు ఉన్నాయి. అలాంటి పర్వతాల్లో ఇల్లు ఉన్నాయి. ఆ ఇంటి నుంచి వాళ్ళ వ్యూ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అర్థమైంది, ఎంత సూపర్ ఉంది అంటే. ఇలాంటి ఇల్లు ఉంటే అండ్ అక్కడ నుంచి వ్యూ మాత్రం డైలీ మార్నింగ్ లెగొస్తే ఓ మై గాడ్, వావ్. చాలా వరకు ప్లాస్టిక్ ఉంది, వీళ్ళే వచ్చి చేస్తుంటారు. ఓ యాక్చువల్లీ ఇక్కడ గుడి ఉంది కదా, అదే నెయ్యి బాటిల్ అవన్నీ ఉంటాయి కదా, ఆయిల్ బాటిల్. దారిలో వాకింగ్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు మధ్యలో మీకు కొంచెం నేరో అంటే సన్నటి దారి కనపడుతుంది, కానీ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇంకా దారి మొత్తం ఎక్కువ మెట్టలతోనే ఉంటుంది. మెట్లు ఎక్కుతూ పోవాలి, కాళ్ళు మాత్రం కొంచెం నొప్పి వస్తుంది మెట్లు ఎక్కితే. కానీ మధ్యలో మీకు కనిపించే ఇలా కోతులు, జంతువులు ఉంటాయి చూసారా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. విజయవాడలో ఉండి ఇలాంటి కొండలో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకదు. ఇందాక ఏం తెలిసిందంటే కొంతమంది ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్స్ పైకి వెళ్ళారంట. ఏదో సౌండ్ కూడా వినిపిస్తుంది.
సో సౌండ్ వచ్చేసరికి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు, సౌండ్ వస్తుంది. లేదంటే యూజువల్లీ ఏం జరిగిందంటే ఒకవేళ మనతో ఎవరైనా దూరం వెళ్తారంటే సౌండ్ లో అయిపోతుంది, కాన్స్టెంట్గా సౌండ్ వస్తుంది. సో ఐ థింక్ దగ్గరే ఉన్నాం మన ఎండింగ్ పాయింట్కి, వీఆర్ అబౌట్ టు రీచ్. అందుకని అక్కడ బాగా మాట్లాడుతున్నారు, మనుషుల సౌండ్ వస్తుంది. చాలాసేపటి నుంచి ఇలాగే మెట్లు ఎక్కుతూనే వెళ్తున్నాం. అర్థం కావట్లా ఎప్పుడు ఎండ్ పాయింట్ వస్తుంది. కానీ అలసిపోయాం, ఎంత అంటే చాలా వరకు అలసిపోయాం. బట్ స్టిల్ అయినా ఒక హోప్ ఉంది. ప్రతిసారి నడుస్తూ మధ్యలో ఎలాంటి సీనిక్ బ్యూటీ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక హోప్ వస్తుంది. ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆ ఎండ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఆ బ్యూటీ ఎలా ఉండదో అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ నుంచి ఎలా ఉందంటే పైన ఎలా ఉంటుందో. ఇప్పుడు మనకి 2 దారులు కనపడుతున్నాయి, ఇదొక దారి, ఇదొక దారి. ఐ థింక్ ఆల్రెడీ ఇంతకుముందు కాలేజ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, చెప్పాను చూసారా, వాళ్ళు ఇటు వెళ్ళినట్టు ఉన్నారు. సో మనం ఇటు వెళ్దాం. గైస్, సో కొండ పైన ఎక్కిపోయాం మేము ఫైనలీ. అండ్ ఇక్కడ ఉన్న వ్యూ మాత్రం అస్సలు అనుకోలేదు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న సన్ రైజ్ మైండ్ బ్లాస్టింగ్. వ్యూ పాయింట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క వ్యూ కనపడుతుంది. ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది ఒకవైపు, కృష్ణానది ఒకవైపు, ఏమో 1 టౌన్ ఒకవైపు, మనం మొత్తం విజయవాడ. సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా వాకింగ్ చేయాలి. జస్ట్ ఒక్క అడుగు ఇలా ఎక్కడంటే స్లిప్ పడిపోతాం. సో యూ హ్యావ్ టు సీ అండ్ వాక్. ఇంకా ఇలాగే నడుస్తూ కొండకి అవతల వైపు వెళ్తే చూస్తే ఇంకొక గుడి ఉంది. ఆ గుడి వినాయకుడు స్వామి గుడి. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఇంకో వేరే లెవెల్ ఆఫ్ వ్యూలా ఉంది. ఇక్కడ ఈ వ్యూ ఎంజాయ్ చేసి దేవుడిని దర్శనం చేశాను. నా ఫోన్తో ఇక్కడ బ్యాటరీ అయిపోయింది, బట్ స్టిల్ లోకేష్ ఫోన్ తీసుకొని
వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఇంకా దర్శనం చేసి వే బ్యాక్ మళ్ళీ కిందకి దిగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ వచ్చి క్యాప్చర్ చేసిన కొన్ని మూమెంట్స్, కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో గైస్, ఇది నా స్టోరీ. ఎలా అనిపించింది నా స్టోరీ కింద ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే మరియు ఇంకా వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.